హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. మా షిరిడి ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది. సో కార్లో అందరం కూడా కార్లో అడ్జస్ట్ అయ్యి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాం అనమాట. పిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తానికి హ్యాపీగానే బయలుదేరాము. బట్ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అది లేకపోతే ఈ ప్రయాణం అయితే హ్యాపీగా జరిగేది అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడు అంటారు చూసారా, అలాగనమాట. ఏదైనా మనం స్వీకరించాల్సిందే. ఏదైనా కొంచెం పాజిటివ్గా ఓకే ఇదెందుకు జరిగిందో మన మంచికే, అంతా మన మంచికే అనుకుంటే కొంచెం ఆ బాధ అనేది తగ్గుతుంది. కాబట్టి మొత్తానికి కొంత దూరం వరకు అంటే దాదాపుగా ఒక 400 కిలోమీటర్స్ వరకు కార్లో ట్రావెల్ చేసాము. మా కారు ఇప్పటి వరకు ఎంత లాంగ్ జర్నీస్ చేసినా కూడా ఎప్పుడూ అసలు ప్రాబ్లం అనేది రాలేదు. ఫస్ట్ టైం అనమాట. బట్ చెప్తున్నాను కదా, మనం అనుకున్నవే అనుకున్నట్టు జరగవు. అండ్ మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసాక అందరూ కూడా పెద్దవాళ్ళు ఈ చీర కట్టుకుంటారు. అది ఏరియా ఏంటో తెలియదు కానీ చిన్న చిన్న మిరపకాయలతో బజ్జీలు చేస్తున్నారు. ఎంతే మన చిటికెన వేలంత ఉన్నాయి, కానీ చాలా టేస్టీగా చాలా కారంగా ఉన్నాయి. సో నైట్ అయ్యేసరికి కొంచెం కార్ ట్రబుల్ ఇచ్చింది. దట్టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి వర్క్ షాప్స్ కానీ ఏమీ లేవు సండే అవడంతో. కానీ భగవంతుడి దయ వల్ల ఎవరో ఒకళ్ళు రావడం, ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యాక తర్వాత వర్క్షాప్లో వదిలేసి మేము బస్ ఎక్కేసి మళ్ళీ షిరిడీని రీచ్ అయ్యామన్నమాట. సో మేము ఉంటుంది ఏంటంటే గుంటూరు వారి అంటే సత్రం టైప్లో. ఇక్కడ అన్నీ కూడా లాడ్జ్, సత్రాలు, ఇళ్ళే మనకి రూమ్స్ కింద ఇస్తున్నారు. సో గుంటూరు వారి సత్రం అనమాట. ఇక్కడ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ ఓన్లీ. మరి మనం అంత చండాలంగా అయితే లేదు, పర్వాలేదు. ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్. బాగుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. సో అంత ఫెసిలిటీగా ఉందన్నమాట. 500 రూపీస్కి ఏమొస్తుంది ఫ్యామిలీ ఉండడానికి. సో మొత్తానికి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. గుంటూరు వారి సత్రాలన్నమాట ఇవన్నీ. తెలుగు వాళ్ళే. తర్వాత ఇక్కడికి దగ్గరలో వాసవి గంగా గోదావరి నిత్యానదాన ట్రస్ట్ ఉందన్నమాట. సో అక్కడ మనకి దీని ఎదురుగానే మేము గుంటూరు వారి సత్రానికి ఆపోజిట్లోనే, దాదాపుగా కొంచెం ముందుకి ఆపోజిట్లోనే ఉంటుంది. సో అక్కడ మనకి టిఫిన్స్ కానీ లంచ్, డిన్నర్ ఇవన్నీ ఫ్రీ అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ రంగురంగుల ముగ్గులు వేశారు. భోగి అని చెప్పేసి, భోగి అంటారనమాట అక్కడ. సో భోగి అని మనం అంటాము, భోగి శుభాకాంక్షలని. అక్కడ మహారాష్ట్ర భాషలో భోగి శుభాకాంక్షలు అని రాశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేమైతే అంటే కొంచెం పిల్లలు డిఫరెంట్ డిషెస్ అనేవి కోరుకుంటే, అంటే పూరి అని, వడ ఇలాంటివన్నీ కోరుకునేసరికి మేము ఆ రోజైతే బయటే తిన్నాము. హోటల్కి వెళ్ళి అక్కడే తిన్నాము. పిల్లలకి కావాల్సినవన్నీ కూడా అక్కడే తిన్నారనమాట టిఫిన్. సో టిఫిన్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా దర్శనానికి అయితే బయలుదేరాము. అయితే ఇంతకుముందు షిరిడి వచ్చిన దానికి, ఇప్పుడు షిరిడి వచ్చిన దానికి చాలా చాలా తేడాలు వచ్చాయి. మనం తిరుపతిలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ కంపార్ట్మెంట్స్ టైప్లోనే మొత్తం చాలా కంపార్ట్మెంట్స్, దాదాపుగా ఒక 7-8 కంపార్ట్మెంట్స్ వరకు కట్టారనమాట. అంటే నార్మల్గా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాలన్నా కూడా, అంటే రద్దీ లేనప్పుడు వెళ్ళాలన్నా కూడా అవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడ అన్నారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు దత్తాత్రేయ స్వామిని బాగా పూజిస్తారు. సో ఇక్కడ చిన్న టెంపుల్ ఉండేసరికి అక్కడ పొద్దున్న సాయంత్రం అందరూ కూడా, అక్కడ సరౌండింగ్స్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా దత్తాత్రేయ స్వామిని పూజించి అభిషేకాలు, దీపాలు వెలిగిస్తున్నారు. సో మొత్తానికి మొదటి రోజు అయితే మేము షిరిడి బాబా దర్శనం అయిపోయింది. ది సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను శనిసింగనాపూర్ కూడా ఆ రోజు కవర్ చేశాము. శనిసింగనాపూర్ నెక్స్ట్ వీడియోలో చేశాము. సో సంక్రాంతి వచ్చింది కాబట్టి సంక్రాంతి వేరే ముగ్గుతో పెట్టారు. అండ్ ఇక్కడ మహాలక్ష్మి ఆలయం, అంటే సెకండ్ డే ట్రిప్ అనమాట ఇది. మహాలక్ష్మి ఆలయం, దానిలో ఏవో 7 రాళ్ళు ఉన్నాయి. దాని చరిత్ర ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి వాటికి చాలా నమ్మకంగా దండం పెట్టుకుంటున్నారు అందరూ. ఇక్కడ మనకి మన ఆంధ్ర, తెలంగాణలో ఉండే, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అమ్మవార్ల కంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు కూడా. ఇవి అష్టలక్ష్ములు అనమాట. సో అలాగ మొత్తానికి మహాలక్ష్మి ఆలయం విజిట్ చేసాము. తర్వాత మధ్యలో మళ్ళీ షాపింగ్, పిల్లలు అటు ఇటు అంటూ ఉంటారు కాబట్టి షాపింగ్, ప్రసాదాలు ఇవన్నీ కూడా తీసుకుంటూ మొత్తానికి అలాగా అంటే కొంత షాపింగ్. ఇక్కడ ప్రసాదశాల ఉంది కదా, ప్రసాద సేల్ అనమాట. ఇది షిరిడి దేవస్థానం వాళ్ళది. ఇక్కడైతే మనకి రీజనబుల్గా ఉంటాయి.
అండ్ తర్వాత మళ్ళీ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ చిన్న షాపింగ్. ఈ ప్లగ్స్ మీరు చూసే ఉంటారు. చక్కగా మనం ప్లగ్ నైట్ టైమ్స్ పెట్టుకుంటే మంచి లైటింగ్‌లో బాబాను మనం ఇష్టమైన దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మంచి షాపింగ్ అయితే చాలా బాగుంది. అంటే బార్గెనింగ్స్ కూడా ఆడొచ్చు కాబట్టి మనకి హాఫ్ ఆఫ్ ది రేట్ తగ్గించేస్తున్నారనమాట. మామూలుగా లేదు షాపింగ్ అయితే. సో మొత్తానికి ఇక్కడ షిరిడి బాబా ఆలయం పక్కనే మనకి పెద్ద సత్రంలాగా ఉంటుంది. అక్కడ కూర్చొని బాబా భజనలు అవి చేస్తూ ఉంటారు. దానికి ఆపోజిట్లో మనకి ఇక్కడ టీ 2 రూపీస్, కాఫీ కానీ మిల్క్ కానీ ఇవన్నీ 3 రూపీస్కి అనమాట. ఏమొస్తాయి చెప్పండి, మనకి బయట అయితే 10 రూపీస్. అంటే 10 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నంత టేస్ట్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తాగడానికి పర్వాలేదు, నాట్ బ్యాడ్, అంత బ్యాడ్గా అయితే లేదు, బాగానే ఉంది. 2 రూపీస్ 3 రూపీస్ కాఫీ చాయ్ అనేది కూడా చాలా బాగానే ఉంది. చాలా కాదు, ఓకే, పర్వాలేదు. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తాగే వాళ్ళకి ఇది పర్వాలేదన్నమాట. సో ఒకసారి తాగాడు, మా వాడైతే తాగాడు, నేనైతే తాగలేదు. ఎందుకంటే అంతకుముందే తాగడం వల్ల తాగలేదు. అక్కడ టీ కాఫీలు 10 రూపీస్కి అమ్ముతున్నారు. చాలా మంచి, అంటే అదరక్, జింజర్ టీ చాలా బాగా పెడుతున్నారు. అంటే మనం ఇప్పుడు ఒక ఆర్డర్ ఇస్తే ఒకటే పెట్టిస్తారు. ఇద్దరు ముగ్గురు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒకళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా అలా గిన్నెలో కొంచెం కొంచెం పాలు పోసుకొని ఆ క్వాంటిటీకి తగ్గట్టే పెట్టిస్తున్నారనమాట. ఫ్రెష్గానే పెట్టిస్తున్నారు. అంటే మనకి జనరల్గా ఏంటంటే చాలా పెట్టేసి ఓ ఫ్లాస్క్లో పోసి ఉంచేస్తారు, అదే మామూలుగా ఇస్తూ ఉంటారు. కానీ అక్కడైతే అలా లేదు. చాలా చాలా బాగుందనిపించింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మరిగించి మన కోసం అంటూ స్పెషల్గా జింజర్ ఎక్కువ కావాలి అంటే అలా కూడా వేస్తారనమాట. సో చాలా బాగుంది. టీ కాఫీ అక్కడైతే రీజనబుల్ కాస్ట్, 10 రూపీస్కి ఏదైనా తాగొచ్చు, బాగానే ఉంది. మేము ముందు రోజు బాబా దర్శనం దాదాపుగా 4-5 అవర్స్ పట్టింది మాకు. తర్వాత ముఖ దర్శనం అనమాట. ఇది ముఖ దర్శనం అయితే జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అయితే ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ కాబట్టి ఒకళ్ళు బయట ఉండి ఆ ఫోన్స్ అవన్నీ ఇచ్చేసి మళ్ళీ మేము వెళ్ళి ముఖ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అంటే బాబా విగ్రహాన్ని, అంటే మనం నార్మల్ దర్శనానికి కొంచెం దగ్గరగా వెళ్తాం కదా, కానీ దూరంగా ముఖ దర్శనం వరకు చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా బాగుంది. అంటే అంతసేపు అంతా తిరిగి వెళ్ళలేని వాళ్ళు ఈ ముఖ దర్శనంతో సరిపెట్టుకుంటున్నారు, పర్వాలేదు. అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ దాని ఎదురుగానే, అంటే మనం ముఖ దర్శనం నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎదురుగానే దక్షిణాముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా విజిట్ చేసుకుంటే ఆ స్వామి కూడా చాలా బాగుంటాడనమాట. సంజీవని పర్వతం ఎత్తుకొని దక్షిణాముఖ హనుమాన్ టెంపుల్ అన్నీ అక్కడక్కడే, ఎంత దూరాలు వెళ్ళక్కర్లేదు. ఇది ఆపోజిట్లోని మళ్ళీ ద్వారకామాయి అనమాట. అక్కడ మనకి వెనకాల గోల్డెన్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడే బాబావారు, అంటే బాబావారిని మనం దర్శించుకునేది నిజరూప దర్శనం అంటారు కదా, హారతులు, మెయిన్ ఆలయం అనమాట అక్కడ. దాని ముందే ద్వారకామాయి. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, మనం చుట్టూరా తిరిగి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి విపరీతంగా ఉన్నారు జనాలు. అండ్ సంక్రాంతికి అయితే బాగా ఎక్కువగా వస్తారట. సో ద్వారకామాయి దర్శనం కొంచెం టైం పట్టింది. తర్వాత మనకి ఈవిడ 9 కాయిన్స్, బాబాగారు 9 కాయిన్స్ ఇస్తారు కదా, లక్ష్మీబాయి. సో ఆవిడ ఇల్లు అనమాట ఇది. సో ఆవిడ ఇల్లు 9 కాయిన్స్ ఇచ్చింది. మొత్తం ఇక్కడైతే ఇంతకుముందు అయితే మొత్తం ఓపెన్గా ఉండేది, లోపలికి కూడా వెళ్ళి విజిట్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే మెష్ డోర్సు కటకటాలు పెట్టేసి లాక్ చేసే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ లాక్ చేసే ఉన్నాయి. ఒక్క మహల్సాపతి ఇల్లు మాత్రం ఓపెన్ చేసింది, దానిలో వాళ్ళు ఉంటున్నారనమాట. తాజుద్దీన్ బాబా అని చెప్పేసి ఒక ఆలయం అన్నమాట. ఆలయం గురువులు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చాలామంది అంటే మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ భక్త మహల్సాపతి మనకు తెలిసిందే కదా, ఖండోబా ఆలయంలో పూజారిగా చేసేవాళ్ళు. ఆయనే మొట్టమొదట సాయిబాబాని కూడా చూసింది ఆయనే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వారికి సంబంధించిన వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. తర్వాత శ్యామాస్ హౌస్, శ్యామ ఇంట్లో కూడా వారి కోడలు ఉంటుందట. ఇవి ఇల్లు మాత్రం లోపల అలాగే ఉంచేశారు, కానీ బయట ఏదో కొంచెం నార్మల్ చేశారు. వారి కోడలు ఉంటున్నారట. అయితే అన్నీ కూడా లాక్ అనమాట. ఒక మహల్సాపతి హౌస్ తప్పించి మిగతావన్నీ కూడా లాక్ చేసే ఉన్నాయి. తర్వాత
మనకి ఇలాగా షాపింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే బైజాబాయి హౌస్ కూడా కనిపిస్తుంది. అంటే బైజాబాయి హౌసు ఓన్లీ జస్ట్ అపియరెన్స్ ఒకటే ఉంటుంది. అండ్ అంతకంటే ముందు మేము ఖండోబా ఆలయానికి వెళ్ళాము. ఖండోబా ఆలయము హైవేకి దగ్గరలో ఉంటుందన్నమాట. అంతే వాకబుల్ డిస్టెన్స్లోనే ఖండోబా ఆలయం ఉంటుంది. సో మహల్సాపతి ఇక్కడే పూజారిగా చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తారు కదా, మనకి ఇది ఖండోబా ఆలయం అనమాట. సో ఆ తర్వాత డ్రైవరు బైజాబాయి హౌసు ఓల్డ్ది తర్వాత అంటే వేరే చోటికి మారారట. మారిన తర్వాత అక్కడికే బాబా వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్స్ కట్టేసి కొంచెం చాలా మోడరేట్ చేశారు, కానీ అది కూడా లాక్ చేసే ఉంది. ఇక్కడ ఇది బైజాబాయి హౌస్ అనమాట. సో మొత్తానికి విజిట్ చేయడానికైతే లేదు, జస్ట్ బయట చూసుకొని రావడమే. సో ఈవిడ బైజాబాయి అంటే ఆవిడ ఇల్లు అని తెలియడానికి జస్ట్ అలాగ పెట్టారు. తర్వాత మేము నిత్యాన్నదానం అంటే సాయిబాబా ప్రసాద్ అని చెప్పేసి స్టార్ట్ అయింది కదా, అసలు ఎలా ఉంటుంది టేస్ట్, ఫుడ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని ఒక్కరోజైనా మరి అంత దూరం వెళ్ళిన తర్వాత సాయిబాబా ప్రసాదం తీసుకోకపోతే ఎలాగా అని అక్కడికి కూడా వెళ్ళాము. చాలా చాలా పెద్దది, అంటే మనకి తిరుపతిలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. ఇక్కడ సోలార్ సిస్టమ్ మీదే మొత్తం కిచెన్ అంతా కూడా వర్క్ చేస్తుంది. సోలార్ అంటే మనకి ఎండ నుంచి వచ్చే దీనివల్లే నో కరెంట్ అనమాట. మనకి రోటీస్ కానీ ఫుడ్ కానీ అంత ప్రిపరేషన్ అంతా కూడా సోలార్ సిస్టమ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రీ కూపన్స్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 50 రూపీసు, పిల్లలకైతే 30 రూపీస్ ఇలాగ తీసుకుంటే సేమ్ ఫుడ్డే, కాకపోతే వేరే క్యాబిన్లో కూర్చుంటారనమాట. అంతకంటే ఏమీ తేడా లేదు. ఇక్కడ కూడా మనకి అన్నపూర్ణాదేవి బొమ్మ ఎలాగ ఉంటుందో, విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారనమాట. చేతిలో కుండ పట్టుకొని శ్రద్ధా సబూరి అని రాసింది. తర్వాత ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా హాల్లోకి వెళ్ళిపోవచ్చు, డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే డైనింగ్ హాల్లోకి వెళ్ళినప్పుడు క్యూస్ అంటే చాలా రద్దీ తక్కువగానే ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు అయితే ఉన్నారు. అంటే వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. దాదాపుగా నాకు తెలిసి ఇక్కడ ఒక 50,000 మంది వరకు ఎట్ ఎ టైం పెట్టేయచ్చు అనుకుంటా, అంతకు పైనే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ చాలా చాలా ఉందన్నమాట. ఇక్కడ మనకి రోటీసు, ఒక స్వీటు, అలాగే 2 కర్రీసు, రైసు అండ్ దానిలోకి పెరుగు, అంటే అక్కడ వాళ్ళు తింటారనుకుంటా, మనకి మజ్జిగ చారులాగా ఉంటుంది కదా ఆ టైప్లో ఇచ్చారనమాట. మొత్తానికి కడుపు నిండడానికి ఓకే, ఎనఫ్, చాలు ఇన్ని ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ తర్వాత సాయిబాబా ప్రసాదం పైన ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి ఉంటే, ఏంటి అందరూ అక్కడ సేనాపతిలాగా నించిన వాళ్ళందరూ రండి రండి అంటుంటే ఏంటో చూద్దాము అని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే అప్పటి కాలంలో రాజులు వాడిన కత్తులు, కటార్లు అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సో మనకి వెళ్ళేటప్పుడు టికెట్ వచ్చేసి 10 రూపీస్, ఈచ్ పర్సన్ 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి. సో ఇది ఫ్రీ అనుకుని వెళ్ళిపోతున్నారు అందరూ. కొంతమంది 10 రూపీస్కి తీసుకుంటున్నారు, తర్వాత లేదంటే ఇంకా నార్మల్గా వచ్చేస్తున్నారు అనమాట, బ్యాక్ అయిపోతున్నారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అప్పటి రాణి ఇలాగా తిలకం ధరించేదనమాట, అవన్నీ పెడుతున్నారు వాళ్ళు అక్కడ. సో మొత్తానికి అక్కడైతే వీడియోలు, ఫోటోలు ఏమీ లోపల యూస్ చేయనివ్వలేదు. సో నార్మల్గా జస్ట్ అంటే కత్తులు, వాళ్ళు ఆయుధాలన్నీ కూడా ఇక్కడ గ్యాలరీలో ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఆ చరిత్ర ఏంటి అనేది కూడా ఒక పేపర్ మీద రాసుంది అక్కడ, దానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా. అండ్ తర్వాత మళ్ళీ ద్వారకామాయి, అంటే ఇంక అలాగా తిరుగుతూనే ఉన్నాం 1 డే అంతా కూడా. ఇంకా షిరిడి రోడ్ల మీద అలా తిరుగుతూనే ఉన్నాము, చాలా ప్రశాంతత అనిపించింది. అండ్ ఇవి ఆకాశ దీపాలు పెట్టడానికి మనకి కార్తీక మాసంలో ఎక్కువగా వాడతారు. మొత్తానికి ఇలా జరిగిందండి మా షిరిడి ప్రయాణం. సో అనుకున్నదొకటి అయినదొకటి అంటారు కదా, అలాగా ఏదైనా మరి బాబా అనుగ్రహమే కదా. మొత్తానికి 2 రోజుల పాటు పూర్తిగా షిరిడీలో అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.